ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. మే 4వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 4వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీరు చక్కటి అదృష్టంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్నింటా కూడా అదృష్టకాలం అయితే కొనసాగుతుంది. ఏ పనులు చేస్తున్నప్పటికీ కూడా ఆ పనులలో శీఘ్రంగా విజయం లభిస్తుంది. చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపార లావాదేవీల్లో కూడా చక్కటి లాభాలను అయితే సాధించగలుగుతారు. కొంతవరకు సాహసోపేతమైన నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారండి. అన్నింటా మీదే విజయంగా ఉంటుంది. చక్కగా అన్నింటికి కూడా మీరు ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. అన్ని విషయాలలో, ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో, డబ్బు పరమైన విషయాలలో చక్కటి లావాదేవీలను అయితే ఈరోజు జరపగలుగుతారండి. అనుకున్న దానికంటే రెట్టింపు ఆదాయాన్ని రోజు పొందగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అత్యంత శుభప్రదమైన సమయంగా ఈ రోజు అయితే మీకు ఉండబోతుంది. పనిలో ఎటువంటి ఒత్తిడి లేకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కొంతవరకు మీ మనసుకు నచ్చిన విధంగా కూడా ఆ సమయాన్ని అయితే కేటాయించుకోగలుగుతారు. అంటే మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ స్నేహితులతో కానీ, మీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో, మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కాసింత విరామ సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. అవసరాలకు మించిన డబ్బు మీరు ఈరోజు సొంతం చేసుకోగలుగుతారండి. అంటే మీరు అనుకున్న దానికంటే రెట్టింపు ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం ఈరోజు మీకు లభిస్తుంది. మీ శ్రమకు తగిన ప్రయోజనాన్ని కూడా పొందగలుగుతారు. శ్రమకు తగిన గుర్తింపును పొందగలుగుతారు. ధైర్యంగా కొత్త కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ముఖ్యమైన విషయాలలో కొంతవరకు మాత్రం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. అంటే బ్యాంకు వ్యవహారాలు కానీ, ఏదైనా లావాదేవీలు చేసేటప్పుడు కానీ, డబ్బు పరమైన లావాదేవీలు చేసేటప్పుడు కానీ కొంతవరకు మీరు జాగ్రత్తలను అయితే ఈరోజు పాటించవలసి ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా చక్కగా కలిసి వచ్చే సమయంగా ఉంటుందండి. ప్రారంభించిన ప్రతి పనిని కూడా పూర్తి చేయగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండగలుగుతాయి. గతంలో ఏదైతే పెండింగ్లని ఏర్పరచుకున్నారంటే పనుల్లో కొంతవరకు పెండింగ్ పడిపోవడం కానీ, లేదా మీ వ్యక్తిగత వ్యవహారాల్లో ఏదైనా ఇబ్బందులు పడటం కానీ, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో మీ మానసిక పరమైన ఒత్తిళ్లు, అటువంటి వాటి నుంచి కూడా ఈరోజు మీకు విముక్తి అనేది లభిస్తుందండి. చక్కగా మీ చుట్టూ ఎవరైతే బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ ఉంటారో అటువంటి వ్యక్తులందరితోనూ కూడా మీరు సఖ్యతగా ఉండటం, వారితో కాసింత సమయాన్ని గడపటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ముఖ్యంగా మీరు ఈరోజు అందరినీ ప్రేమించే విధంగా మాట్లాడటం కానీ, చక్కగా అందరినీ అభిమానించి ఆప్యాయతగా పలకరించడం కానీ, ఈ విధంగా మీరు వ్యవహార శైలి అయితే ఉండబోతుందండి. అది కూడా మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతుంది. అందరి మనస్సుల్లోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీ కుటుంబ సభ్యుల నుంచి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. వారితో కలిసి కొంతవరకు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనటం కానీ, లేదా విహారయాత్రలకు వెళ్ళటం కానీ, ఇట్లాంటివి కూడా ఈరోజు మీరు చేయగలుగుతారండి. కుటుంబ సభ్యుల అవసరాలు తెలుసుకుని వారి కోసం కొన్ని వస్తువులను కొనడం కానీ, లేదా వారి కోసం ఏదైనా నూతన వస్త్రాలను కొనటం కానీ, ఇట్లాంటివి కూడా ఈరోజు మీరు చేయగలుగుతారు. అన్ని విషయాలు కూడా మీకు చక్కటి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచడమే కాకుండా మీ మనసుకు నచ్చిన విధంగా కూడా ఉండబోతున్నాయండి. అది కూడా మీకు ఎంతో మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఎవరైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. అటువంటి వాటి విషయంలో ఏదైనా కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి ఉన్నత స్థితిని పొందగలుగుతారు. సకాలంలో, అంటే అనుకున్న సమయానికల్లా మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి కాసింత సమయాన్ని గడపగలుగుతారు. మీరు ఏదైనా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని, ఏకాంతాన్ని గడపగలుగుతారు. అది కూడా మీకు రెట్టింపైన ఉత్సాహాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మీ విధి నిర్వహణలో, అంటే మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహించే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా మీరు మెసలుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పట్టు విడుపు
మనస్తత్వంతో కూడా ఈరోజు మీరు ఉండగలుగుతారండి. మీ వద్దకు ఎవరైనా సహాయం అని వచ్చిన వ్యక్తులకు మీరు మీ చేతనైనంతలో ఈరోజు సహాయాన్ని చేయగలుగుతారండి. అది ఆర్థిక పరమైన సహాయం అయినా అయి ఉండొచ్చు, లేదా మీ యొక్క మాట తీరు, లేదా మీ యొక్క మాట సహాయం అయినా అయి ఉండొచ్చండి. ఆ విషయంలో కూడా వారి సంతోషాన్ని మీకు మరింత మానసికంగా ఆనందాన్ని కలుగజేసే విధంగా ఉంటుంది. అంటే మీ వల్ల ఎవరైతే సహాయం పొందారో వాళ్ళు చూపించే కృతజ్ఞత, వాళ్ళు పొందే ఆనందం మీకు మరింత రెట్టింపైన మానసిక ప్రశాంతతను అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా ఎంతో శుభప్రదంగా రోజునైతే గడపగలుగుతారు. చక్కటి ఆర్థిక వ్యవహారాలను, చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. అన్ని విధాలుగా మీకు అనుకూలమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. మీరు ఏదైతే శుభ ఫలితాలను ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొంది మీరు కోరుకున్న విధంగా మీ యొక్క స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ యొక్క కార్యాలయంలో ఎటువంటి పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా చక్కగా సకాలంలో మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ పనులకు సంబంధించినంత వరకు మీరు గుర్తింపును కూడా సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఈరోజు మీకు చక్కగా కలిసి వస్తుంది. ఆ విధంగా కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. చక్కగా పెట్టుబడిలో లాభాలను పొందగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడులు పెట్టుకుంటూ తెలివితేటలతో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో లాభాల బాటలో ముందుకు వెళుతూ ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని దక్కించుకుని గౌరవప్రదమైన చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ శ్రేయోభిలాషుల నుంచి కానీ మీ సన్నిహితుల నుంచి కానీ చక్కటి సలహాలను తీసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ కోసం ప్రణాళికలు వేసుకోగలుగుతారు. కొన్ని విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటూ వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో ముందుకు తీసుకువెళ్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా చక్కటి శుభ ఫలితాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ఎటువంటి పనిభారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని గడపగలుగుతారు. మీ స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ చక్కటి సత్సంబంధాలను కలిగి ఉండగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. ఎటువంటి పనిభారం లేకుండా చక్కగా మీ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతూ సంతోషంగా సకాలంలో మీ పనులన్నింటినీ పూర్తి చేసుకుని రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వృత్తిరీత్యా వ్యాపారం చేసే వారికి కూడా మీ వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో కొత్త లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో కొత్త మెలకువలను ప్రదర్శిస్తూ లాభాల బాటలో వ్యాపారాన్ని నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. చక్కగా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి ఈరోజు కొంత సమయాన్ని గడపగలుగుతారు. చక్కగా ఇద్దరికి మనసుకు నచ్చిన విధంగా కాసింత మాట మంచి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీరు భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. దానికి మీ భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు.
చక్కగా ప్రశాంతమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే భవిష్యత్తుకు సంబంధించిన ఏమైనా నిర్ణయాలు తీసుకునే సమయంలో మాత్రం కొంతవరకు ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి సాహసోపేతమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచించి ప్రతి పనిని ముందుకు నడిపించుకోగలుగుతారు. మీకు అందరి మద్దతు కూడా లభిస్తుందండి. మీదైన శైలిలో ముందుకు వెళుతూ ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలలో మీకు కొత్త నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు పొందుతూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త వ్యాపారాల కోసం కూడా ఈరోజు ఆలోచనలు చేసుకోగలుగుతారండి. మీకు ఈరోజు దైవ బలం కూడా ఎక్కువగా ఉంటుంది. అదృష్ట కాలంతో చక్కగా అన్ని విధాలుగా కలిసి వచ్చి ముందుకు వెళుతూ మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని అమలుపరుస్తూ ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. వృత్తి వ్యాపారాలు అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా అన్ని వ్యాపారాలలో ఉన్నవారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. చక్కగా మీరు పెట్టే పెట్టుబడులు కూడా వృద్ధి చెందుతాయి. అన్ని రంగాలలో కూడా ఆదాయ మార్గాలు అయితే పెరగబోతున్నాయండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ పెరుగు అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పెట్టడం వలన ఈ రోజు ఇంకా మీకు అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. మొత్తం మీద మీరు కోరుకున్న విధంగా ఎంతో చక్కటి ఫలితాలతో రోజునైతే ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడపగలుగుతారు. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.